పాపం చిన్నదా లేక పెద్దదా? చాలామంది తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఉంటారు. ఈ పాపానికి అలవాటు పడిపోయి అది చివరికి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేంత వరకు తెచ్చుకుంటారు. చాలామంది తప్పు మీద తప్పు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటారు భక్తిపరులాగా. ఎందుకు ఆ ప్రార్థనలు? ఎందుకు? దానికన్నా నువ్వు పాపపు జీవితంలోనే ఉండడం బెటర్. అయితే చల్లగా నన్ను లేదా వెచ్చగా నన్ను ఉండు, నులివెచ్చగా ఉండకని చెప్తాడు దేవుడు. ఈరోజు ఎలా అయిపోయారంటే పాపం చేయడం, ప్రార్థన చేయడం ఇదో ప్యాషన్ అయిపోయింది అందరికి. ఎందుకు? ఆ పాపపు జీవితాన్ని వదలకుండా నువ్వు ఎంత ప్రార్థిస్తే ఏ లాభం? మళ్ళీ రేపు తప్పు చేయవా? ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, మళ్ళీ నింపుకోవడం ఎందుకు? ఆ ప్రార్థనలు ఎందుకు? దేవుడు అంటే భయభక్తులు కలిగిన జీవితం ఎవరిదైతే ఉంటుందో వారు మాత్రమే వర్ధిల్లుతారు. మరి వాక్య లేఖనాల ప్రకారం చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అక్కడ? పాపం ఇచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణమే పొందుకుంటాను. ఆ మరణం ముళ్ళు ఎరచలేవు. మళ్ళీ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ ఒక చిన్న విషయం క్లియర్గా చెప్తున్నాడు. ఏంటంటే ఒక్క నియమం మీరు ఉల్లంఘించిన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే అని క్లియర్గా ఉంది. చేసేది చిన్నదే కదా అనుకుంటే మొత్తం ధర్మశాస్త్రాన్ని మీరు వ్యతిరేకించినట్టు. అవసరమా మనకి? ఆ హృదయాన్ని మీరు ఇప్పుడే కడుక్కుందరు గాక. ఆ పాపము నుంచి, ఆ పాపపు సంఖ్యలు మీరు తెంపుకుందరు గాక.